తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం పెద్ద దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రుల ఫోన్లను గూఢంగా వినిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో రేవంత్, రాహుల్ ట్యాక్స్ పేరిట డబ్బు వసూలు జరుగుతోందని, ఢిల్లీకి బంగారపు సంచులు వెళ్తున్నాయని సెన్సేషనల్ ఆరోపణలు చేశారు. రైతుల రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా 100% రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. ఆయన గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 40,000 కోట్ల అప్పు చేసినప్పటికీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 1.6 లక్షల కోట్ల అప్పు చేసినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రిలో ఒక పక్క రాముడిలా కనిపించే లోపల మరో రూపం ఉన్నట్లు విమర్శించిన కేటీఆర్ ప్రభుత్వ ప్రకటనలు ప్రజలను నమ్మించలేనివని అన్నారు. అసెంబ్లీలో మాత్రం 1,58,000 కోట్ల అప్పు చేశామని అంగీకరిస్తూ బడ్జెట్లో తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అని చూపించడం వాస్తవానికి విరుద్ధమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 4.17 లక్షల కోట్ల అప్పుతో విద్యుత్ రంగం అభివృద్ధి చేసి ఇంటింటా మంచినీరు అందించామని కేటీఆర్ వివరించారు. ఈ నేపథ్యంలో ఒక్క ఏడాదిలో 1.6 లక్షల కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, ప్రస్తుతం ప్రభుత్వం వాటి వడ్డీలు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. రైతుల రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేస్తూ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను కూడా తిప్పికొట్టారు. నిజానికి గత ప్రభుత్వమే పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడిందని విమర్శించారు. ఈలోగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే విచారణలో ఉంది. ఇందులో గత ప్రభుత్వ కాలానికి చెందిన పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వేడిని మరింత పెంచాయి. అప్పులు, అభివృద్ధి, హామీల అమలు వంటి అంశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.